మంచి మంచి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి గాని మొదలు హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలకు పోదాం. రాళ్ళు చెప్తున్న పాఠాలు అందరు పోయి చూస్తాండ్లు. జీవాలనిస్తారట దత్తతకు, అట్లాని ఇయ్యరు ఇండ్లకు. ఊరంతా హిందీ పండితులే, సగం బడా సర్కారు టీచర్లే. ఇప్ప పువ్వుతోని లడ్డూలు మస్తుగొస్తున్నాయట ఆర్డర్లు. బాయిలకెంచి ఉడుకు నీళ్లు పరిశాన్ అయితుర్రు ఊరోళ్ళు. పబ్లిక్ గార్డెన్ అంటే అందరు పోయి జరసేపట్ల రెస్ట్ తీసుకునే జాగా. చిల్డ్రన్స్ గార్డెన్ అంటే పొద్దుమాపు పోరలను తీసుకుపోయి ఆటలాడిపించే పార్కు. ఇట్లా తీర్ గార్డెన్లు ఉంటాయి. అట్లనే ఓ తానసుత ఓ గార్డెన్ ఉన్నదుల్లా. అట్లా అని కూకుంటానికి బల్లలు, పెద్ద పెద్ద చెట్లు, పచ్చటి మైదానం ఉండయుల్లో. మళ్ళా సర్కారోళ్ళు కట్టించింది కూడా కాదు. నీ ఊరిచ్చుడు సల్లగుండా ఇంతకు ఏందో చెప్పరాదు అంటుర్రా, చూడుర్రిగా. ఇదెక్కడి కథరు? గార్డెన్ల గురించి చెప్పేమో రాళ్ళు రప్పలు చూపిస్తారేంది అంటూరులే. మంచిగా చూడుర్రి, తీరొక్క రాయి కింద దాని వివరాలు ఉన్నాయి. అవు రాక్ గార్డెనే. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీల జియాలజీ అంటే భూమి లోపట ఉండే రాళ్ళు రప్పలు ఖనిజాల గురించి చదివే స్టూడెంట్లు ఎదుర్కొచ్చిర్రు ఇవన్నీ. తెలంగాణ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరుదైన శిలాలను గుర్తించి వాటిని తీసుకొచ్చి వేలు లక్షలు కాదు కోట్ల సంవత్సరాల కిందటి రాళ్ళు సుతున్నాయట. ఇవి చూపెట్టుకుంటే సార్లు పాఠాలు చెప్తుంటే అల్కగా అర్థమవుతున్నాయి అంటుర్రు. మా సీనియర్స్ మేము చూడని రాక్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మేము అన్ని చూస్తున్నాం. దీనివల్ల మాకు చాలా అర్థమవుతుంది. మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. లైమ్ స్టోన్, గ్రానైట్ ఇవే యాక్చువల్గా అందరికి అర్థమయ్యేది ఇవే. మిగతా ఒకటి ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. ఈ రాక్ గార్డెన్కి వచ్చినాక మాకు కూడా అర్థమైంది. మన నల్గొండలో, మన తెలంగాణలో ఇన్ని రాక్స్ ఉన్నాయని ఇప్పుడు అర్థమైంది మాకు. రాళ్ళ సుత గిన్ని తీర్లుంటాయా అని పరిశాన్ అయ్యారు వీటిని చూసి. ఇక నల్గొండ అనగానే యాదికొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. గా తిప్పలొచ్చేది అంతా గీ రాళ్ళు చేయబట్టుకేనట. వైలెట్ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఫ్లోరైడ్ క్రిస్టల్స్, వాటితో పాటు సల్ఫైడ్స్ కూడా ఉన్నవి ఇక్కడ. వాటితో పాటు ప్రైమరీ క్యాల్సైట్ కూడా ఉన్నది. ఈ మినరల్ యొక్క అసోసియేషన్ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఇవి వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి ఫ్లోరైడ్ని వాటర్లో మిక్స్ చేశాయి అనమాట. జియాలజీ డిపార్ట్మెంట్ కాడ పెట్టిన రాక్ గార్డెన్ చూస్తానికి బయటకు వెళ్ళి చూస్తే చాలా మంది వస్తుండటంతోని ఇదో టూరిస్ట్ జాగా అయిందనుకో రాదుర్రి. వస్తాంటే పోతాంటే రాళ్ళు చూసినప్పుడల్లా వీటి చరిత్ర అంతా మతికొచ్చేటట్టు ఖతర్ నాకు ఇకమత్ చేసిర్రు పో. ఇక ఇప్పుడు ఇంకో గార్డెను. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, గోర్చికుడుకాయలు చూపెట్టుకుంటాయేమో గార్డెన్ అంటారు అనేరు. కూరగాయలన్నీ మనకు కావాల్సిన విటమిన్లు ఇస్తాయి కాబట్టి విటమిన్ గార్డెన్ పేరుతోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్కార్ బడి పోరలు పెంచుతున్నారు. దాదాపు 1 వీక్ ఒకసారి మేము వీటిని కూరగాయలన్నిటిని తెంపి మిడ్ డే మీల్స్ దీంట్లో వాడుతూ ఉన్నాం. పగటిలి పువ్వులకి ఈ కూరగాయలే ఆడకం చేస్తున్నారంటే చూడుర్రిగా. అట్లని మందులు మాకులు కొట్టుడే ఉండదుల్లో. మొత్తం వెనుకటి సేంద్రియ పద్ధతిలో నడుస్తుంది వ్యవసాయమంతా. ఈయనే కాదు జిల్లాల షాని స్కూళ్ళల్లో ఇట్లా కూరగాయలు పండిస్తున్నారు. మాకు నచ్చిన ప్లాంట్స్ అనేవి పెట్టి వాటి వల్ల యూజెస్ ఏంటి, వాటిలో ఏం న్యూట్రిషన్స్, మినరల్స్ ఉంటాయనేది నేర్చుకుంటున్నాం. మా ద్వారా పండిస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలిసింది ఎంత కష్టపడతారో. మొలకల గురించే కాదు, చుట్టూ ఇటుకలు రాళ్లతోని త్రిభుజాలు, దీర్ఘచతురస్రాలు కట్టి లెక్కల పాఠాలు సుత చెప్తున్నట్టే. పిల్లలకు పంటల గురించి ఎరకైతుంది, మళ్ళా బలంగల్లా తిండి పెట్టినట్టు ఉంటది. కడమ జిల్లాలో సుత చేస్తే మంచిగానే అక్కర వస్తట్టు ఉంది. పట్నంలా అప్పుడప్పుడు వీధి కుక్కలను దత్తతిచ్చే కార్యం నడుస్తుంటది. జీవాల మీద పాయిరం ఉన్నోళ్ళు పోయి నచ్చిన దాన్ని తీసుకొని పోవచ్చు. అట్లాని వాళ్ళ మీదనే ఇడిచిపెట్టరుల్లో. ఎట్లా జాదాలే, ఏం తిండి పెట్టాలి, ఏమేం వ్యాక్సిన్లు వేయించాలని ఓ 6 నెలలు స్వచ్ఛంద సంఘ పొల్లే అరుచుకుంటారు. అట్లనే ఇండ్లల్లో చాలా మంది పిల్లులు, పక్షులను సుతా సాకుతుంటారు. అసొంటి జంతు ప్రేమికుల కోసమే గీ ముచ్చట.
నచ్చిన జీవరాశిని ఎన్నుకో నచ్చినన్ని రోజులు చదువుకో అనే పథకం నడుస్తుందిలా వరంగల్ జూ పార్కులా. అవు జీవాలను దత్తతిచ్చే కార్యం పెట్టుకున్నారు. అట్లని ఇళ్లకి ఇయ్యరులో జూ పార్కులనే ఉంచుతారు, వాళ్ళే అరుచుకుంటారు. కాకుంటే వీటి తిండి తిప్పలకయ్యే ఖర్చులు పెట్టుకోవాలన్నట్టు. మన వైట్ టైగర్కి వచ్చేసి 1,20,000 ఉంటుంది, లెపర్డ్కి 92,000 ఉంటుంది, క్రొకడైల్స్కి 32,000 ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఎనిమల్కి వేరియస్ రేట్స్ ఉంటాయి అన్నట్టు. 3 నెలలు జాతామంటే ఓ రేటు, 6 నెలలకు ఓ రేటు, ఏడాది జాతామంటే ఎంత అవుతుందో ఆఫీసర్లు చెప్తారు. అంత కడితే అయిపోయి. అందులో ఒక్కొక్క ఎనిమల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,500 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటాయిస్కి 3,500 per year వస్తుంది. అగో మేము ఇచ్చిన పైసలతో జీవాలనే అరుచుకుంటుర్రా లేదా ఎట్లా తెలవాలి అంటారేమో. మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, జీవాలకు ఏమేమి పెడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మంత్రి కొండా సురేఖ మేడం 4 జీవాలను ఏడాది సాకడానికి దత్తత తీసుకొని 2 లక్షలు కట్టింది కూడా. మీరు కూడా కొంత ఈ జంతువుల మరి పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. బర్త్డేలు చేసుకుంటాను కానీ చాలా మంది వచ్చి దత్తత తీసుకుంటుర్రట. ఇళ్లలో చదువుకోలేని జీవాలను ఇట్లా పార్కులనే చదువుకునే సౌలభ్యం చేసిర్రు అన్నట్టు. బర్త్డే కార్యక్రమాల రోజు వాటికి ఫీడ్ అనేది మనం ఇస్తే అడాప్ట్ చేసుకొని సంవత్సరానికి వాటికి ఫీడ్ అందజేస్తే మనం ఎంతో పుణ్యకార్యం చేసినట్టు. ఎందుకంటే ఈ మూగ జీవాలు కాబట్టి వాటికి ఎవరు సేవ చేయలేరు కాబట్టి ఒక్కరు ఎన్నైనా దత్తత తీసుకోవచ్చు, ఎన్ని రోజులైనా చదవచ్చు. అసంటోళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు జూ పార్క్ వచ్చినా ఫ్రీగానే పంపుతారు లోపలికి. దినం వచ్చి జీవాలు ఎట్లున్నాయో చూసుకొని పోయేటోళ్ళు చూస్తుంటారు. పిల్లల పేరు మీద తీసుకుంటారు మాక్సిమం. ఎందుకు అని అంటే పిల్లల బర్త్డేస్కి వాళ్ళ హ్యాపీనెస్ చూడడం కోసమని వచ్చి తీసుకుంటారు. పిల్లలు సంతోషపడుతుంటే ఇక వాళ్ళు మన పేరెంట్స్కి ఎలాగైనా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలు బగ్గ కాయిస్ చేస్తారు కాబట్టి అలా బర్త్డే నాడు వాళ్ళని ఖుషి చేస్తానికి అమ్మ నాయనలు జీవాలను దత్తత తీసుకుంటుర్రట. 92 ఎకరాల్లో 2 పెద్ద పులులతో పాటు అడవి దున్నలు, చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, తాబేళ్లు, కొంగలు, నెమళ్ళు, అడవి కోళ్ళు, రామశిల్కలు, పావురాలు ఇట్లా 436 తీర్లు ఉన్నాయి. కాబట్టి కాయిసున్న జంతు ప్రేమికులు ప్రోత్సహించుర్రు మరి. మీరు ఏ ఊరికన్నా ఓర్రి, పాడుసోలను ఎవ్వరిని మందలిచ్చినా కొలువు కోసం ప్రిపేర్ అవుతున్నానో ఇంకా చదువుతూనే ఉన్నానో చెప్తారు. కొలువు రాక వ్యవసాయం చేస్తోళ్ళు కొందరైతే ఈ అన్ని మనతోని కాదని దందాలు నడిపిస్తోళ్ళు కొందరు. ఏదో ఓ పని చేయాలి కదా అని కొందరేమో ప్రైవేట్ కొలువులు చేస్తే ఓ 2-3 సర్కారు కొలువు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఒకరు బ్యాంకు కొలువు చేస్తే ఒకరు టీచరు, ఇంకొకరు కానిస్టేబుల్ అని చెప్తారు. కానీ ఈ ఊరోళ్ళు అట్లా కాదుల్లా. సంగారెడ్డి జిల్లా అబ్బెంద ఊరిది. దీనికో స్పెషాలిటీ ఉన్నదుల్లో ఎవ్వలను మందలిచ్చినా సర్కారు కొలువు చేస్తున్నామనే చెప్తారు. అది సుత టీచర్ కొలువే. మళ్ళా అందరికందరూ హిందీ పండితులే. దాదాపుగా 16 మంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఇక మిగతా సొసైటీలలో ఒక 16 మంది ఉన్నారు. మిగతా ప్రైవేట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక 100 మంది దాకా కూడా మన హిందీ మీద పట్టు ఉంది. మా కన్నా ముందు చదివినటువంటి వాళ్ళను మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ హిందీ పైన మక్కువ పెంచుకోవడం జరిగింది. అందులో మేము ఉపాధి పొందుతూ ఉన్నాం. ఇలా మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అంటే మా తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో 3000 జనాభా ఉండే ఊర్ల 100 మంది దాకా హిందీ పండితులేనట. మొదలు ఒకళ్ళిద్దరు జాబులు కొడితే వాళ్ళని చూసి ఒకళ్ళెనుకొకళ్ళు మునుం పట్టిండ్రన్నట్టు. డిఎస్సి పడ్డదంటే చాలు ఈ ఊరు నుంచి ఓ 2-3 టీచర్లు అయినట్టేనట. ఎవ్రీ డిఎస్సికి 2-3 వస్తూ ఉంటారు. కానీ ఇదంతా రామచంద్ర సార్ క్రెడిట్ అని మేము అనుకుంటాం. అంతా గీ సారు పుణ్యమేనట. పేరు రామచందర్. అప్పట్లో ఈ ఊర్లో హిందీ చెప్పేదట. పోరలందరికీ ఆ భాష మీద కాయిష్ పెరిగేటట్టు చేస్తే వాళ్ళని చూసి అందరు అదే తొవ్వల పోతున్నారు. ఈ సర్కారు బడిలో చదివేటోళ్ళ మార్కులు చూడుండ్రి 500కు మీదనే ఉన్నాయి. ఏమైతావని ఎవ్వలని అడిగినా హిందీ పండితులమైతామనే చెప్తారు. వీళ్ళని చూసి పక్కూరోళ్ళు సుత అదే తొవ్వల నడుస్తుండ్రట. ఈ అబ్బెంద విలేజ్లో ఇంతమంది హిందీ పండితులు ఉన్నారు కదా, మా విలేజ్లో ఎందుకు చదువుకోవద్దు, మా విలేజ్కి వచ్చి మా దగ్గర నోట్స్ అవి తీసుకొని పోయి హిందీ చదువుకొని హిందీగా వాళ్ళ విలేజ్లో కూడా స్థిరపడాలని. హిందీ చదివితే ఏముంటది, కడమ సబ్జెక్టులను నమ్ముకుంటే ఏదైనా సర్కార్ జాబ్ కొట్టొచ్చు అనుకుంటారంతా. కానీ పోరలతోని దగ్గరుండి చదువుపిచ్చి పరీక్షలు రాపిచ్చి పండితులను చేసిండు సారు. అబ్బెంద అంటేనే హిందీ పండితుల అడ్డా అయింది. ఇప్పుడు అబ్బెంద పిల్లలు అంటే హిందీ పిల్లలు అన్నట్టు తయారైనరు. వాళ్ళు కూడా నాగరికో ప్రవేశ్, ప్రథమ, మధ్యమ, ఉత్తమ, విశారద, భూషణ్, విద్వాన్ ఇన్ని పరీక్షలు కట్టిపించి వాళ్ళను
ట్రైనింగ్కు పంపించాను. వాళ్ళు ఈరోజు 50 మంది ఒకటే గ్రామంలో పట హిందీ పండితులు అయ్యారు. సారు స్టూడెంట్లు బొచ్చెడు మంది, టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈఓలు కూడా ఉన్నారని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు సారుది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. హిందీ సేవ చేసినందుకు ఈ గౌరవం దక్కింది అని నేను సంతోషంగా ఉన్నాను. నా జీవితాంతం చివరి వరకు హిందీ సేవ చేస్తుంటా. సర్కార్ కొలువులు కొట్టుడే కష్టం అంటే అందరికందరూ ఒక్క తీరు కొలువులే కొట్టుడు గమ్మతే ఉన్నది. మునుపు ఎవ్వలింట్లో ఆళ్ళే వేసుకునేది కానీ ఇప్పుడు పండుగలు పబ్బాలు వచ్చినాయి అంటే స్వీట్ల కోసం స్వీట్ షాప్లకు, అప్పాల కోసం పిండి వంటల దుకాణాలకు లైన్లు కడుతున్నారంతా. శాన మట్టుకు లడ్డూలు కాయిష్ చేస్తుంటారు. అండ్లా బూందీ లడ్డు, రవ్వ లడ్డు, రాగి లడ్డు ఇట్లా తీరులుంటాయి. ఇప్పుడు ఓ వెరైటీ లడ్డుదే గి వార్త. అమ్మలక్కలు చుట్టూ కూర్చొని లడ్డూలు చేస్తుండ్రు ముద్దుగా. నల్లగున్నాయి ఇవేం లడ్డులు అంటారా? అడవులల్లో దొరికే ఇప్ప పువ్వుతో చేస్తుండ్రు. మహబాద్ జిల్లా మహాదేవుని గూడెంలా మహిళా సంఘం అక్కలు 14 మంది కలిసి చేస్తుండ్రు 3 నెలల సంధి. అట్లాని ఏ పిండి కల్పరుల్లో పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, యాలకులు, ఇప్ప పువ్వును నెయ్యి లేంపి పొడి లెక్క తయారు చేస్తారు. అటెనక బెల్లం పానకంలో కలిపి ముద్దలు విసుకుతే కమ్మటి లడ్డూలు రెడీ. ఎండాకాలం వచ్చిందంటే అడవుల పొంట పోయి ఇప్ప పువ్వు ఏరుకొచ్చి నిల్వ చేసుకుంటారు. మున్పు కుడుములు చేసి ఊర్ల పొంట పోయి అమ్మేది. ఇప్పుడు లడ్డూలు చేస్తుర్రన్నట్టు. కలెక్టర్ సారు ట్రైనింగ్ ఇప్పిస్తే నేర్చుకొని ఊర్లనే సొంతంగా తయారు చేస్తున్నారు. కలెక్టరేట్ కాడ సోమారం స్టాల్ పెడతారట. ఇవి తింటే పెయికి మంచిది అంటుంటారు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కానీ, కిడ్నీ నొప్పులు కానీ, రక్ బ్లడ్ వస్తుంది సార్. లేడీస్కి కూడా చాలా మంచిది. పెళ్లి కాని పిల్లలకు కానీ, ముసలోళ్ళకి కానీ ఇది తినడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది సార్. డిమాండ్ ఉంది, లడ్డూలు కావాలని మాకు ఫోన్లు చేస్తున్నారు. బగ్గనే ఆర్డర్లు వస్తున్నాయట. ఒక్కటి 10 రూపాయలు, ఒక్క ప్యాకెట్ల 6, పెద్దదైతే 15 నుంచి 20 ఉంటాయట. ఈడికి మంచిగానే ఉన్నది కానీ వాటికి కావాల్సిన పల్లీలు, నువ్వులు గిట్ల కొనటానికి పైసలు లేక తిప్పలైతుంది అనుకొస్తుండ్రు అక్కలు. ఒక 10 కేజీలు కొనాలంటే కిరాణా షాప్లో 4000 చిల్లర దాటుతానే. మళ్ళీ మేము తలా కొన్ని వేసుకున్నా కూడా మాకు డబ్బులు సరిపోవట్లే, అందుకే చేయలేకపోతున్నాం. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ నుంచి ఎల్సుతా ఆర్డర్లు వస్తున్నాయంటే చూడుండ్రిగా. కానీ ఏం ఫాయిదా? పెట్టుబడికి పైసలు లేక చేయలేని పరిస్థితి. సర్కార్ సాయం చేస్తే ఎక్కువ చేసి అమ్ముకొని ఇల్లెల్ల తీసుకుంటాం అంటుండ్రు. గవర్నమెంట్ నుండి మాకు ఆర్థిక సాయం చేస్తే ఇంకా ఎక్కువ తయారు చేసి పంపిస్తాం. అక్కలకు ఎన్నో తీర్ల ఆసరైతున్న సర్కారు గీళ్లకు సుత ఇంత ఆసరైతే బాగుండే. ఇయాల రేపు సినిమా పాటల కంటే ఎక్కువ జానపద గేయాలే దుమ్ము లేపుతున్నాయి. లక్షలు కోట్లు పోసి సినిమా పాటలు తీస్తుంటే 10 లక్షల వ్యూస్ వస్తానికే కింద మీద అవుతుంటే ఫోక్ పాటలు కోట్లలో చూస్తున్నారు. వెనకటి పాటలు దేవులాడు కచ్చుడు, మంచిగా మ్యూజిక్ కొట్టి 1 నెంబర్ స్టెప్పులు వేసుకుంటా వీడియో తీపిచ్చి పబ్లిక్లకు ఇడుసుడే ఆల్చం. లక్షల వ్యూస్, వేలల్ల కామెంట్లు. అట్లా అని ఇది సినిమా పాటల ముచ్చట కాదు, పవేట్ పాటల ముచ్చట కాదు, మట్టి పాటల ముచ్చట. గీ షేండ్లకెళ్ళి ఏమో రాగాలు వినబడుతున్నాయి. పురాగినొచ్చి పాడైతలేదు. జరంత దగ్గర గోదాం పార్రి. వారెవ్వా, పాటకు పాట నడుస్తూనే ఉన్నది, పనికి పని ఉరుకుతూనే ఉంది. గీ అమ్మ పాడుడు, వాళ్ళు వంత వాడుడు ఎంత ముద్దుగా వాడుతుందో. ఇంకో పాట అందుకో అవ్వా. గౌరమ్మ గౌరమ్మ వియాలో ఏమేమి నవ్వులమ్మ వియాలో, గౌరమ్మ గౌరమ్మ వియాలో ఏమేమి నవ్వులమ్మ వియాలో, పచ్చటి వాకులు వియాలో ఎండిన పాకలు వియాలో, పచ్చటి వాకులు వియాలో ఎండిన వాకులు వియాలో. నల్గొండ జిల్లా శివనేనిగూడెంలా గీ పొలంలా పనిచేసుకుంటా ఇట్లా పాటలు పాడుతున్నారు అమ్మలక్కలు. యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరేని నుంచి కైకిలికొచ్చిరట. ఇక ఇప్పుడు టంగుటుయ్యాల పాట. రోటి నిండా తలలు పోసి టుంగుటుయ్యాలో, రోటి పైన తలలు వేసి టుంగుటుయ్యాలో, కిన్నెల వరకే పలుకులాకు తుంగుటియ్యాలో, జొన్నలదిగా మెరగయాయే తుంగుటియ్యాలో.
ఇంట అంటే ఈన బుద్ధి అవుతుంది, ఆడికెళ్ళి కదల బుద్ధి అయితే ఒట్టు. రామసక్కదనాల పాటలు ఊట ఉట్టినట్టే ఉడుతున్నాయి అమ్మ నోటెంట. వెనకట ఊర్ల పొంట పోతుంటే ఏ శేను కాడికోయినా ఇనబడుతుండే. పని చేసేటప్పుడు యాస్టకు రావద్దని ఇట్లా పాటలు వాడుకుంటా కలుపు తీస్తారన్నట్టు. ఏ సినిమా పాట సుత అక్కెర్రాదు అనిపిస్తుందిలే. గందుకే ఓ పారి ఇంటారని తీన్మార్లకు పట్టుకొచ్చినాం. ఎంతైనా మట్టి పాటలేనబ్బా. మా వాళ్ళు మల్లో పారి ఇంటారట. ఆఖర్లా ఇంకో మంచి పాట అందుకోర్రవ్వలు. బావ మార్తులు కూడి బియ్యాలో బాయి తోడించిరి బియ్యాలో, బావ మార్తులు కూడి బియ్యాలో బాయి తోడించిరి బియ్యాలో. ఐతారం వచ్చిందంటే చాలు మమ్మీ పార్కు కోదాం, గార్డెన్ కోదాం, జూ పార్కు కోదాం అని మంకు పట్టుబడుతుంటారు పోరలు. ఇక వాళ్ళ పోరు పడలేక పార్కుకు పట్టుకుపోతారు అమ్మ నాయనలు. ఇక ఉయ్యాలలు ఊకుంటా జారుడు బల్లల మీద జారుకుంటా తీరు చెట్లు పూలు బొమ్మల్ని చూసుకుంటా చిన్న సంబరపడరు పోరలైతే. హగో అసంటిదే ఓ పార్కు పోదాం, కానీ మొదలే చెప్తున్నా అన్నిటి లెక్క అయితే ఉండదుల్లా. వారెవ్వా చెట్టుకు బొమ్మలు కాసినట్టే ఉన్నది కదా, కానీ ఇది నియంగా చెట్టు కాదు, అది నియంగా పాము కాదు, మనుషులు తయారు చేసిన బొమ్మలు. అట్లా అని సిమెంటు ఉష్కెతోని కట్టినేయో బయట దుక్నాలో కొనుకొచ్చిన బొమ్మలో కాదు. సిరామిక్ వేస్ట్ అంటే బంగ్లాలు కడతప్పుడు ఉత్తగా పోయే చెత్త అన్నట్టు. హగో గసొంటి టైల్స్ శానిటరీ వేస్ట్ తోని ఇట్లా తీరు బొమ్మలు తయారు చేసి ఓ పార్కే కట్టిండ్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుర్జాల. ये पहला पार्क है जहां पर सेरेमिक वेस्ट को इस्तेमाल किया गया है, क्योंकि आप सभी जान रहे हैं कि जब इंडस्ट्रीज से वेस्ट निकलता है तो वो इंडस्ट्रीज के बाहर या तो उसको डिस्पोज कर देते हैं, रोड के किनारे डिस्पोज करते हैं. तो ये जो पार्क है ये एक स्वच्छ भारत मिशन को ध्यान में रखते हुए भी అనోకి దునియా అనే పేరు పెట్టిండ్రు. అంటే ఏరే ప్రపంచం అన్నట్టు. హగో అటు షాయకేతిరి ఇటు కోపులన్నీ చూడుర్రి, ఓదాని మీద ఓటి ఎంత ముద్దుగా వేర్చిండ్రో. కూజలు సుత చేత్తతోని తయారు చేసినాయే. 120 మంది కళాకారులు 6 నెలలు చెమట తీసి 100కు మీద బొమ్మలు చేసిండ్రట. అయితే ఈ సిరామిక్ చెత్త అంత అలకగా భూమిలో కరిగిపోదు, దగ్గర 4000 ఏండ్లైనా అట్లనే ఉంటదట. గందుకే రీసైక్లింగ్ చేసి అవిటితోని ఇట్లా పార్క్ ఇకమతి చేసిండ్రన్నట్టు. దేశం మొత్తంలా ఈసొంటి పార్కు ఇంకేడ లేదట్టుల్లో. గీసొంటి ఇకమతి కడమ సిటీల సుత చేస్తే కొంతన్నా వాతావరణం ఖరాబు కాకుండా కాపాడినట్టు అవుతుంది. ఆలోచన చెయ్యురి సార్లు. ఇవాళ ఐతారం కాబట్టి చికెన్లు మటన్లు చేపల పులుసు పెట్టుకోవచ్చురు. తెల్లారితే మళ్ళా టమాటా వంకాయ బెండకాయ బీరకాయ ఆనుక్కాయ ఆలుగడ్డ శామగడ్డ పుల్లగంద పాలకూర పప్పు తోటకూర పప్పు కోడిగుడ్ల పులుసు ఫ్రై. ఇవ్వేనాయే మరి. ఏంది మమ్మీ ఊకే టమాటేనా ఊకే పప్పేనా అని ముక్కిరుస్తుంటారు పోరలు. పక్క ఇది కూరగాయల రేట్ల ముచ్చటే అనుకుంటురు కదా, కానీ కాదు. మరెంద చూడుర్రి మీరే. తక్కెట్ల పెట్టి జోకుతున్నాయి ఏంటి కావచ్చు అనేరు. పుట్టగొడుగులే గుండూరుకం ఉండేటియే చూసుంటారు, కానీ ఇవి పొడుగున్నాయి. కొమ్రంభీం జిల్లా అడవులలో దొరికే అచ్చమైన పుట్టగొడుగులు. ఆనాకాలం వచ్చిందంటే చాలు కౌటాల చుట్టుముట్టు ఊర్లలో ఉండేటోళ్ళు అడవికి పోయి తెచ్చి అమ్ముతుంటారు. బలంగల్ల తిండి తింటే పైకి మంచిదని శీతం మంది కొనుక్కపోతాండ్రు. ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా చక్కని ఫుడ్ ఇది, న్యాచురల్ ఫుడ్ కాబట్టి మేము ఎక్కువ దీన్ని తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. మరి రేట్ ఎంత అనుకుంటుండ్రు? కిలా 400 దాకా వలుకుతుంది. కోడి కూర కంటే పిరముల్లా పబ్లిక్ సుత మందులు మాకులతో పండించి పెద్ద సూపర్ మార్కెట్లలో అమ్మే వాటికంటే వీటినే కాయిష్ చేస్తుండ్రు చాలా మంది. ఎందుకంటే మందులు మాకులు కొట్టకుండా పండించినాయే. బయట ఎక్కడో కొనడం కంటే ఇక్కడ వచ్చి తీసుకోవడం కూడా చాలా వాళ్ళకు కూడా ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము పుట్టగొడుగులు వస్తాయి. మార్కెట్కి వచ్చి మేము కొనుక్కొని ఎంత రేటు ఉన్నా కూడా తినడం జరుగుతుంది. ఈ సీజన్లో తప్పితే మళ్ళా దొరికాయి. తినాలనిపిస్తే చూడండి మరి. ఇప్పుడంటే ఇంటింటికి బోర్లు నల్లాలు ఉన్నాయి కానీ వెనకట ఏ ఇంటికి పోయినా షేదబావులే కానొస్తుండే. తానాలు బోలు బొచ్చలు అడుగుతానికి పసలకు దాపుతానికి బావి నీళ్ళే అడకం చేసేది. కొందరు అవే తాగేస్తుతా. ఉప్పు నీళ్ళ బావి అయితే
తాగుతానికి మాపటీలి మంచినీళ్ళ బాయి కాడికి పోయి తెచ్చుకునేది. కానీ ఇప్పుడు బాయిలు చూద్దామన్నా కానొస్తలేవు. ఆడాడ ఉన్న షేదులు లేదు, ఆడకం చేసులు లేదు. ఇంతకు ముచ్చటేందంటే ఏమున్నది నీళ్లు చేదుకుంటుర్రు అని అలకగా తీసేశారు. ఓ పారి బాయిలకు చూడుర్రి, పొగలు వస్తున్నాయి. హౌ షేదేటి చల్లటి నీళ్లు కాదు మరి, బాయి కింద ఎవలో మంట పెట్టి ఊదినట్టే గరం గరం వేడి నీళ్ళు వస్తున్నాయి. హగో బొక్కెండ్లా చేతులు పెడితే సుర్రుమంటున్నట్టున్నాయి. జప్పున తీస్తున్నారు. కాళ్ల మీద పోసుకున్నా అంతే. మహారాష్ట్ర తాటిగూడలా ఇట్లా గర్మి నీళ్ళు వస్తుండే వరకు ముచ్చట తెలిసి ఊరోళ్ళంతా వచ్చి చూసిపోతున్నారు. లెక్కకైతే ఆనాకాలంలో చల్లగుండాలి. మళ్ళా నిన్నియాల్టి సంది కాదుల్లో 6 నెలల కాంచెలి గరమే వస్తున్నాయట. తానం చేస్తానికి కడమ అక్కర్లకు కూడా ఏరే తాను నుంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చుకొని అవి ఇవి కలిపి ఆడకం చేస్తురట. బావులల్లా ఊటలు పడుతుంటాయి, ముంచుకునేంత మీదికి నీళ్ళొస్తుంటాయి. జోరెండాకాలంలో సుత చల్లటి నీళ్లతోని దూపదీరుస్తుంటాయి బావులు. కానీ నెలల కమానం జోరు ఆనాకాలంలో సుత ఉడుకు నీళ్లు ఊరుతున్నాయంటే భూమిలా ఏమైతుందో ఏం పాడో గాని చిత్రమే ఉన్నది ముచ్చటైతే. ఇక బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఏటింగ్ చేస్తురు అక్కలంతా. సద్దుల బతుకమ్మ అయిపోతే దసరే, అదైనాక వచ్చే పండుగ ఏదంటే దివిలే. ఇక పటాకులు కాల్చుడు, చిచ్చుబుడ్లు ముట్టించుడు, రాకెట్లు వేల్చుడు ఓ చిన్న సంబరం ఉండదు. ఆల్రెడీ స్టాక్కు ఆర్డర్లు ఇచ్చుడు, బాంబులు తెచ్చుడు సుతా నడుస్తుండొచ్చు. అగో గసంటి బాంబుల ముచ్చట ఇది. కానీ జరంతా అలాగుంటది. అక్కలంతా కూర్చొని దబ్బ ప్యాకింగ్ చేస్తున్నాయి. ఏంటి అంటే దివిల బాంబులే. కానీ అడ్డమైన కెమికల్స్తో తయారు చేసినే కాదుల్లో, వాతావరణానికి కీడు చేయని, గాలి గలీజ్ చేయని పటాకులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతారిలో 24 మహిళా సంఘాల నుంచి 200 మంది అక్కలు ఇదే పనులున్నారు. దినాం ఇంత గాలి ఖరాబ్ కాబట్టే బాంబులు కాల్చుడు తగ్గియురని సర్కారోళ్ళు ఆర్డర్ వేసినా, ఢిల్లీలో పురాగా బంద్ పెట్టినా ఊకుంటారా? 1000 వాలాలు తెచ్చి పేల్చుడు. అగో గసంటి తిప్పలు ఉండొద్దనే కెమికల్స్ తగ్గించి పేలంగానే నీళ్ల తుంపలు వచ్చేటట్టు గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తుండ్రు. దేశంలోనే ఇదే మొదలు. గసంటి కంపెనీ నేను చాలు చేస్తా అని గీసారు దరఖాస్తు పెట్టుకుంటే ఎట్లెట్లా చేస్తారో అన్ని చెకింగ్ చేసినాక సరే అని సర్టిఫికేట్ ఇస్తే పని రువ్వడిగా నడుస్తూనే ఉన్నది. कमी बस एक ही बात की है कि प्रदूषण इसमें बहुत कम हो जाएगा, क्योंकि NBRI की तकनीक से जो इंग्रेडिएंट्स इसमें और मिलाए जाने हैं वो प्रदूषण को पूरी तरीके से कंट्रोल करने में माहिर है. బాంబులు గాలిస్తే పొగొస్తది, కానీ గివి గాలిస్తే కమ్మటి వాసన వస్తుందట. ఏ సప్పుడు రాదేమో అనుకునేరు, బగ్గనే వెళ్తాయట. తయారు చేసుడు, ప్యాకింగ్ చేసుడు, ఎన్ని తయారైతున్నాయి, ఏడికేడికి పార్సల్స్ పోతున్నాయో కంప్యూటర్లకు ఎక్కించుడు అంతా అక్కలే చూసుకుంటుండ్రు. తీర్ పటాకులు, తీర్ డిజైన్లల్లా అందరికి నచ్చేటట్టు ప్యాకింగ్ చేస్తున్నారు. బాంబులంటే మున్పు తమిళనాడు శివకాశి నుంచి తెప్పిస్తుండిరి. కానీ గాలి గలీజ్ కావద్దనుకునేటోళ్ళు పక్క ఈ కాంచెల్లి ఇవే కొంటుండొచ్చురు. వాతావరణం నిమ్మలంగా ఉంటది, పండుగ ధూమ్ధామ్గా అవుతుంది. ఆలోచన చేయండి మరి. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.